యువర్ ఆనర్, ఈ పద్ధతిలో హత్య జరిగింది. ఐఎమ్ నాట్ సస్పెక్టింగ్, ఐఎమ్ బిలీవింగ్. ఈ కేసు రేపటికి వాయిదా వేయబడింది. పద్మ, ఆ చాక్లెట్ ఇవ్వు. పద్మ, నీకు రెండు, నాకు ఒకట. ఆ చాక్లెట్ ఇవ్వు. ఎవరు నువ్వు? సర్దార్ బల్బీర్ సింగ్. హ్యాండ్స్ అప్. ఎవరు నువ్వు? పెద్దవాడ పెప్పులి. దొంగ పెద్దవా, ఇన్నాళ్ళకి దొరికావు. చెల్లెలకి ఇచ్చే చాక్లెట్స్ అన్ని నువ్వు కొట్టేస్తున్నావు అనమాట. ఎవరో ఇవ్వనందువల్లే నా క్లయింట్ ఈ దొంగతనం చేశాడని అనిపిస్తోంది. అందువలన మొదటి తప్పుగా మన్నించి విడిచిపెట్ట ప్రార్థన. నో, వీల్లేదు. ఈ నేరస్తుడు ఇంతకు ముందే 4-5 సార్లు చాక్లెట్స్ దొంగతనం చేశాడు. అందుకని ఇతనికి శిక్ష విధించవలసిందే. ఆ శిక్ష ఏమిటంటే నాన్నకి 100 ముద్దులు, అమ్మకి 100 ముద్దులు. యువర్ ఆనర్, ఒక విన్నపం. నా క్లయింట్ తరఫున వాళ్ళ అమ్మగారికి నేనే ముద్దులిచ్చుకుంటాను. థ్యాంక్ యూ మై సన్. ఒరే రఘు, నాన్న పక్కన తోట వదులు. ఇది ఫిక్స్ చేసి నేను వచ్చి కూర్చుంటాను. ఏది నవ్వండి. అబ్బా, అలా కాదండి. మన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఎలా కూర్చున్నారు బుద్ధిమంతులాగా? అలా కూర్చోండి. వెరీ గుడ్, నైస్ బాయ్. నీ భర్త నా వ్యవహారంలో తలదూర్చాడు, చచ్చాడు. ఈ హత్య గురించి నిన్నెవరైనా ప్రశ్నిస్తే గుర్తు తెలియని మనుషులు ఎవరో డబ్బు కోసం ఈ హత్య చేశారని చెప్పాలి. ఇదే విషయం కోర్టులో కూడా చెప్పాలి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? నీ ముద్దుల కూతురు తీసుకెళ్లి వ్యభిచారపు కొంపల్లో అమ్మేస్తాను. వాడి పీక తప్పించి నీకు పాఠ్య చేసి తీరుతాను. జాగ్రత్త. ఆచారి, బాబు కారులో నిద్రపోతున్నాడు. తీసుకొచ్చి అప్పగించు. పాపం ఏం చేస్తాం. వస్తానండి. మమ్మీ, సేవ్ మీ. మమ్మీ, సేవ్ మీ. ఏ ఆకాశం నుంచి దిగొచ్చావా తల్లి? వద్దపోతే మాని, నేనే తినేస్తాను. ఒరే కుర్ర నాగని ఏలేడంత లేవు. నన్నే కొడతావరా నువ్వు? నిన్ను చంపేస్తాను రా, చంపేస్తాను. నిన్ను అన్నా చెల్లెలకి గడ్డ పెరుగు కావాలా? చేస్తాను రా, పెరిగేసి అన్నం పెడతాను. ఎరగంట పెరుగు చేస్తాను. కుర్ర నాగని ఏలేడంత లేవు, నన్నే కొడతావా? గంజిరాళ్ళు. చెల్లి వెళ్దామా?